మీరు ఇప్పటిదాకా మీ ఊర్లో చుట్టుపక్కల ఉన్న అడవుల్లో ఇలాంటి నార్మల్ అనిమల్స్ ని చూసే ఉంటారు, కానీ మీరు ఎప్పుడైనా ఇలాంటి వైట్ అనిమల్స్ ని చూసారా? ఇంతకీ ఇలాంటి వైట్ అనిమల్స్ ఎక్కడ ఉన్నాయి, అలాగే ఎన్ని మిగులున్నాయి, ఎన్ని అంతరించిపోయాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఒక న్యూ వీడియోలో. నెంబర్ 1. ఈ నెంబర్ 1 వచ్చేసి తెల్ల కాకి, వైట్ క్రౌ. కాకులు అనగానే మనకు నలుపు రంగు అయితే గుర్తుకొస్తుంది. మనం ఎక్కడ చూసినా కూడా మనకు ఈ నల్ల కాకులే కనబడతాయి. ఇలాంటి తెల్ల కాకిని మనం ఎప్పుడు చూసి ఉండం, ఎందుకంటే ఇవి పక్షుల ప్రపంచంలోనే అత్యంత అరుదైనవి. ఇది దాదాపు 30,000 కాకుల్లో నుంచి ఒకటి కాకి మాత్రం తెల్లగా పుడుతుంది. ఇవి ఎక్కువగా కెనడా, అలాస్కా, అమెరికా మరియు యూరోప్ ఉత్తర ప్రాంతాలలో కనిపిస్తాయి. ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఈ తెల్ల కాకులు అక్కడక్కడ కనిపిస్తాయి. నెంబర్ 2. ఈ నెంబర్ 2 వచ్చేసి తెల్ల నెమలి, వైట్ పికాక్. మనం ఎప్పుడైనా పొలాల దగ్గరకు వెళ్తే మనకు చాలా సార్లు ఇలా నార్మల్ పికాక్స్ అయితే కనబడుతూ ఉంటాయి, కానీ మనం ఇలాంటి తెల్ల నెమలిని ఎప్పుడూ చూసి ఉండం. ఎందుకంటే ఇవి అడవుల్లో ప్రతి 30,000 నెమల్లో కేవలం ఒకటి మాత్రం ఇలా తెల్ల నెమలిగా పుడుతుంది. కాబట్టి అడవుల్లో వీటి సంఖ్య చాలా తక్కువ. ఇది అల్బినో కాదు, ఇది ల్యూసిజం అనే జన్యు మార్పు వల్ల పుట్టే తెల్లటి నెమలి. వీటికి సాధారణ నెమళ్ళలాగే నల్లటి లేదా ముదురు రంగు కళ్ళు ఉంటాయి. ఇవి పూరి విప్పి నాట్యం చేస్తుంటే దేవలోకపు పక్షుల్లా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా జూలలో మరియు పార్కుల్లో కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. నెంబర్ 3. ఈ నెంబర్ 3 వచ్చేసి తెల్ల ముసలి. ముసలి అంటేనే మనకు చెరువులో వేటాడి ఈ వేటగాడే గుర్తుకొస్తాడు, కానీ ఈ వైట్ అలిగోటర్స్ ఎక్కువగా అమెరికాలోని లూసియానా మరియు ఫ్లోరిడా చిత్తడి నేలల్లో కనిపిస్తాయి. వీళ్ళ తెల్ల రంగు వల్ల శత్రువులకు తొందరగా దొరికిపోతాయి, కాబట్టి అడవుల్లో ఇవి పెద్దయ్యే వరకు బతికే అవకాశాలు చాలా తక్కువ. ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 100 లోపు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం అమెరికాలోని గెటర్లాండ్ వంటి జూలలో భద్రంగా పెరుగుతున్నాయి. నెంబర్ 4. ఈ నెంబర్ 4 వచ్చేసి వైట్ మోస్. ఇవి జింక జాతికి చెందిన భారీ కొమ్ములున్న జంతువులు. ల్యూసిజం కారణంగా వీటి ఒంటిపై ఉన్న బొచ్చు అంతా మంచులా తెల్లగా మారుతుంది. ఇవి ఎక్కువగా స్వీడన్, నార్వే మరియు కెనడా దేశాలలోని దట్టమైన మంచు అడవులలో కనిపిస్తాయి. నెంబర్ 5. ఈ నెంబర్ 5 వచ్చేసి వైట్ ఎలిఫెంట్. ఏనుగు అనగానే మనకు ఇలా నల్ల ఏనుగు అయితే గుర్తుకొస్తుంది, కానీ ఈ తెల్ల ఏనుగులు ప్రధానంగా ఆగ్నేయాసియా దేశాలైన థైలాండ్, మయన్మార్, లవోస్ అడవులలో కనిపిస్తాయి. ఇవి పూర్తిగా తెల్లగా కాకుండా లేత బూడిది రంగు లేదా కొద్ది గులాబీ రంగుల్లో ఉంటాయి. ఇవి ప్రస్తుతం థైలాండ్ మరియు మయన్మార్ రాయల్ సెంటర్ లో దాదాపు 10 నుండి 20 వరకు మాత్రమే సురక్షణలో ఉన్నాయి. నెంబర్ 6. ఈ నెంబర్ 6 వైట్ అనిమల్ వచ్చేసి వైట్ జిరాఫీ. ఈ వైట్ జిరాఫీ ల్యూసిజం అనే కండిషన్ వల్ల ఈ జిరాఫీ పూర్తిగా తెల్లగా మారిపోయింది. వేటగాళ్ల వల్ల దీని కుటుంబం అంతా అంతరించిపోగా ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో కేవలం ఒక్కటంటే ఒక్క ఈ తెల్ల జిరాఫీ మాత్రమే కెన్యాలో బతికి ఉంది. నెంబర్ 7. ఈ నెంబర్ 7 వైట్ అనిమల్ వచ్చేసి ఆర్కిటిక్ ఫాక్స్. ఈ నక్కలు శీతాకాలంలో మంచులో కలిసిపోవడానికి సహజమైన ఈ తెలుపు రంగు వస్తుంది. మళ్ళీ వేసవి కాలం రాగానే ఇవి గోధుమ రంగుల్లోకి మారిపోతాయి. ఇవి ఎక్కువగా ఆర్కిటిక్ ప్రాంతాలైన అలాస్కా, గ్రీన్లాండ్, కెనడా మరియు రష్యా ఉత్తర భాగంలో జీవిస్తాయి. నేను ఇప్పటిదాకా చెప్పిన జంతువులలాగా వీటికి జన్యులోపం వల్ల ఈ తెలుపు రంగు రాదు. వీటికి సహజంగానే తెలుపు రంగు అయితే వస్తుంది. ఇవి ఇప్పుడు అడవుల్లో స్థిరంగా దాదాపు కొన్ని లక్షల్లో ఉన్నాయి. నెంబర్ 8. ఈ నెంబర్ 8 వైట్ అనిమల్ వచ్చేసి వైట్ లయన్. ఇవి ఎక్కువగా దక్షిణ ఆఫ్రికాలో కనిపిస్తాయి. అక్కడున్న గిరిజనులు ఈ తెల్ల సింహాలని దేవుడిలాగా పూజిస్తారు. మరి ఎక్కువగా దక్షిణ ఆఫ్రికాలోని టింబావట్టి ప్రాంతాల్లో మరియు జన్యు ప్రాణి సురక్షణ కేంద్రాలు కనిపిస్తాయి. ఇవి ఇప్పుడు అడవుల్లో కేవలం 15 కంటే తక్కువగా ఉన్నాయి. ఈ తెల్ల సింహాలు జూలలో దాదాపు 300 వరకు ఉన్నాయి. నెంబర్ 9. ఈ నెంబర్ 9 వచ్చేసి వైట్ తిమింగలం. ఇది పూర్తిగా తెల్లటి శరీరం కలిగిన ఈ హాఫ్ బ్యాక్ తిమింగలం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన తెల్ల తిమింగలం. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియా తీరంలో మరియు ముఖ్యంగా గ్రేట్ బారియర్ రీఫ్ ప్రాంతాల్లో సంచరిస్తూ కనిపిస్తుంది. ఈ మిఘాలు ఒక ప్రత్యేకమైన తిమింగలం. ఇది కేవలం ఒకటి మాత్రమే ఈ తెల్ల అల్బినో వేల్ బతికి ఉంది. నెంబర్ 10. ఈ నెంబర్ 10 వైట్ అనిమల్ వచ్చేసి వైట్ అల్బినో గొరిల్లా. ఇది చరిత్రలోనే ఒకే ఒక తెల్ల గొరిల్లా రికార్డులోకి వచ్చింది. దీని పేరు వచ్చేసి స్నోఫ్లేక్. దీనికి తెల్లటి చర్మంతో పాటు పింక్ కలర్ కళ్ళు కూడా ఉండేవి. ఇది ఈక్వాటోరియల్ గినియాలో దొరికింది. దీనిని స్పెయిన్ లోని బార్సిలోనా జూలో ఉంచారు, కానీ ఇది 2003లోనే చనిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు ఈ వైట్ గొరిల్లాలు అడవుల్లో గానీ జూలలో గానీ ఒక్కటి కూడా లేదు. గైస్, ఫైనలీగా వైట్ అనిమల్స్ వీడియో వచ్చేసి ఇదన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఇంకోటి మస్తు మజేదార్ ఫ్యాక్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియోలో అయితే